మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. శ్రీకాకుళంలో రాజు అనే వ్యక్తిని భార్య అలాగే ప్రియుడు కలిసి చంపించడం ఒక సంచలనం కూడా అయ్యింది. అసలు ఇది ఏం జరిగింది? ఈ మధ్య కాలంలో ఇలా ఎక్కువ జరుగుతున్నాయి, దానికి రీజన్ ఏంటి? ఈ మధ్యకాలంలో భార్యలు లవర్స్ తో కలిపి భర్తలను చంపేసే సంఘటనలు మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని గురించి తర్వాత మాట్లాడుతాం. ముందుగా ఇది ఏం జరిగింది అనేది చెప్పుకుంటే, శ్రీకాకుళంలో పాతపట్నం మొండిగొల్ల వీధిలో నల్లి రాజు ఆయన పేరు, ఆయన 34 years, ఆయన భార్య పేరు మౌనిక 27 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి పెళ్ళయి 8 ఏళ్ళు అయింది. వీళ్ళకి ఇద్దరు బాబులు, కొడుకులిద్దరు. సో ఈమెకి ఈ మధ్య కాలంలో గుండు ఉదయ్ కుమార్ అనే ఒక 25 ఏళ్ళ అబ్బాయితో అఫైర్ మొదలైంది. అతను డైలీ వేజ్ లేబరు, యంగ్ గై, బాగున్నాడు. సో అతను వెళ్ళిన దగ్గరలోనే ఉంటాడు. సో అతనితో ఈమెకి అఫైర్ మొదలైన తర్వాత ఆ విషయం భర్తకు తెలిసింది. భర్త మందలించాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు ఈ వేషాలు వేయద్దు అది ఇది అని చెప్పాడు. కానీ మేము వినదు కదా, ఇలా వినలేదు. సో అఫైర్ కంటిన్యూ అవుతుంది. సో దాని విషయం మీద భర్తకి ఈమెకి గొడవలు వస్తున్నాయి. సో భర్త కొద్దిగా గట్టిగానే మందలించాడు, తమాషా చేస్తున్నావా, ఇద్దరిని మామూలు కోపంలో అంటారు కదా, ఇద్దరిని నరికేస్తాను ఏమనుకుంటారు, ఏదేదో మాట్లాడాడు. దాంతో ఈమె లవర్తో మాట్లాడింది, వీడు డేంజర్ గానే ఉన్నాడు, మనకి ఇతను ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పాడు. నిజానికి ఆ ఉదయ్ కుమార్ కూడా పెళ్ళయింది, పెళ్ళయి అతనికి కూడా పెళ్ళి ఉంది. కాకపోతే ఉదయ్ కుమార్, నేను విడాకులు ఇచ్చేస్తాను, వీడిని లేపేసి మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. ఎందుకంటే వీడు విడాకులు ఇవ్వడు భర్త ఈమెకి, భార్యకి అంటే వాడు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. సో నేను ఆమెను బెదిరించి నేను విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు వీడు విడాకులు ఇయ్యడు కాబట్టి వీడిని వేసేసి మన ఇద్దరం హ్యాపీగా కలిసి ఉన్నాము అనేది స్కెచ్ చేసుకున్నారు. వాళ్ళకి తెలుసు జైలుకి వెళ్తామని. జైలుకి వెళ్తే ఏముంది, 1 month 2 months లో బయటకు వస్తాం, డబ్బులు పెడితే కేసు ఏం కాదు అనే ఒక ప్లాన్ వేసుకున్న వాళ్ళు. ఫస్ట్ ఏం చేశాడంటే, అతను సినిమాటిక్ గా ఈ ఉదయ్ కుమార్ అనే అతను ఆడవేషం తన వేసుకొని ఫోటో తీసి ఫోన్ చేశాడు, ఇతనికి వాట్సాప్ చేశాడు, మెసేజ్ చేశాడు. ఇట్లా అంటే సరదాగా చేసినట్టు చాటింగ్ చేశాడు. ఎవరితో? నల్లి రాజు భర్తతో. ఇదే సినిమా టెస్ట్ అనమాట. అంటే మామూలుగా ఒక కూలి పని చేసుకునే వేజ్ లేబర్ కూడా టెక్నాలజీ వచ్చినాక ఏ రకాల ఐడియాలు వస్తున్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అంటే ఇవాళ మనమేమనుకుంటాం, బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళకే టెక్నాలజీ తెలుసు అనుకుంటాం. ఇవాళ ఏంటంటే మామూలు వాళ్ళు కూడా ఫోన్లని, మనం కానీ విలేజ్లోకి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతంగా ఫోన్లని వాడుతున్నారు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు కూడా చాలా తెలియదు. అట్లా ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ ఫోన్ రిపేర్ సెంటర్లను వాళ్ళు వీళ్ళు ఉండి వీళ్ళకి అందరికి టెక్నాలజీ నేర్పిస్తున్నారు. పరస్పరం ఒకటి తెలిసి ఇంకోటి తెలుసుకుంటున్నారు. రీల్స్ లో చాలా మంది ఎలా చేయాలో చూపిస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. ఇలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే, సెల్ఫ్ లెర్నింగ్ అనేది, పాజిటివ్ సెల్ఫ్ లెర్నింగ్ పక్కన పెడితే నెగిటివ్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది బాగా పెరిగింది ఇండియాలో. అలాగా ఇతను ఏం చేశాడంటే, ఇతనికి భర్తకి అమ్మాయిగా మంచి ఫోటోలు, సెలెక్టివ్ ఫోటోలు పెట్టి ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. చేసి ఇట్లా ఒక ప్లేస్ ఉంది, ఇక్కడికి వస్తావా, వస్తే నేను సరదాగా మన ఇద్దరం గడపచ్చు అది ఇది అని చెప్పాడు. కానీ నల్లిరాజు పాపం ఆయన పడలే. సో ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఇది వర్కౌట్ అవ్వలేదని చెప్పి, ఇట్లా కాదని చెప్పి ఇంకొక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఇది రొటీన్ రెగ్యులర్ ప్లానే. అదేంటంటే, ఈమెకి మౌనికకి ఉదయ్ కుమార్ చెప్పించాడు, నిద్ర మాత్రలు ఏవి తెచ్చి పాలల్లో కలిపి నిద్ర మాత్రలు ఇచ్చేసే అతనికి. అతను మత్తులోకి వెళ్ళినాక నాకు ఫోన్ చెప్పి నేను రెడీగా ఉంటానని చెప్పాడు. ఇతను ఒక మల్లికార్జున అనే తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కూడా నువ్వు హెల్ప్ చేయరా అని చెప్పాడు. వాడు కూడా ఏదో డబ్బులు ఏదో మందు పోస్తున్నాడు కాబట్టి వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ఈమె అదే అమలు చేసింది. ఫస్ట్ ఇతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది, మత్తులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక లవర్కి ఫోన్ చేసింది. ఉదయ్ కుమారు, మల్లికార్జున ఇద్దరు వెళ్ళారు. సో మల్లికార్జున ఆమె ఇద్దరు కలిసి కాళ్ళు పట్టుకున్నారు, ఇతను మెలకు రానియకుండా, మెలకు వచ్చినా కదలకుండా పట్టుకున్నారు. ఇతను దిండి వేసి, ఆల్రెడీ అతను మత్తులో ఉన్నాడు కాబట్టి గట్టిగా ప్రతిఘటించలేని పరిస్థితి. సో దిండుతో అదిమి అతన్ని చంపేశారు. చంపిన తర్వాత అతనికి మంచిగా బట్టలు వేశారు, ప్యాంట్ షర్ట్ వేశారు.
వేసి అతను 2 వీలర్ భర్తకి ఆ 2 వీలర్ మీద అతన్ని పెట్టుకొని దూరంగా ఒక దగ్గర కాలనీకి ముందుగా ఒక దగ్గరికి వచ్చి ఆ వెహికల్ ని కింద పడేశారు, ఇతని శవాన్ని అక్కడ పడేశారు. అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టుగా ఒక వీళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె మార్నింగ్ లేసి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసింది, ఈయన ఎక్కడికి పోయినాడు తెలియదు, రాత్రి కూడా రాలేదు అని ఏడుస్తూ ఫోన్లు చేసింది. సో అందరూ మీ ఇంటికి వచ్చాను ఒకరినొకరు అడుక్కోవడం ఇవన్నీ జరిగాయి. ఈ లోపల అక్కడికి డెడ్ బాడీ ఎవరికో కనబడి వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరిదంటే ఏంది అని తెలిసింది. సో ఈమెను పిలిపించారు. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నాను సార్ అని ఆమె కూడా చెప్పింది. లేదమ్మా ఆల్రెడీ డెడ్ బాడీ వచ్చిందంటే ఇంకా ఆమె డ్రామా చేసింది, నటించడం మొదలుపెట్టింది, ఏడవడం అది. కానీ పోలీసుల ఎక్స్పీరియన్స్ ఉంటది కదా వీళ్ళకి. సో వీళ్ళకి అనుమానం వచ్చింది ఆమె బిహేవియర్ పట్ల. కొన్ని ప్రశ్నలు అడిగితే ఆమె తిక్క సమాధానం చెప్పింది. సో దాని తర్వాత వీళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే ఈ ఫోన్లలో కాల్స్ అవన్నీ ఆమె డిలీట్ చేసింది, కానీ వీళ్ళు రికార్డు తీసుకున్నారు. తీసుకుంటే ఆమె ఉదయ్ కుమార్కి ఎక్కువ కాల్స్ చేసినట్టుగా అర్థమైంది. సో ఉదయ్ కుమార్ను పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఎట్లాగో 3rd డిగ్రీ ఉపయోగిస్తారు కదా, అలా 3rd డిగ్రీ ఉపయోగిస్తే కన్ఫెస్ అయిపోయారు, మేమే చంపాము అనేది చెప్పేశారు. సో ఇప్పుడు వాళ్ళని జైలుకి అయితే పెట్టారు. ఇది నిజంగా జైలు శిక్ష పడుతుందా లేదనేది తెలియదు మనకి. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నట్టుగా పోలీసులే వాలంటరీగా ఈ కేసులో మనం సీరియస్ గా తీసుకొని జైలు శిక్ష వేయాలనుకునే తక్కువ. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటది. కొంతమంది లంచాలకు కొడితే ఇదవచ్చు. వీళ్ళిద్దరు ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఉదయ్ కుమార్, వాళ్ళ ఫ్యామిలీ దీని మీద ప్రెజర్ పెట్టి వాళ్ళు చేయలేరు. కొద్ది రోజులు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, పోయిన ప్రాణం రాదు మన ఇప్పుడే ఎందుకులే అని అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పోలీసులు కూడా వాళ్ళకి అదే చెప్తారు. సో వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఇప్పుడు వీడి ఆస్తి కూడా ఆమెకు వచ్చి ఉంటదిగా భార్యకి. చాలా మంది భార్యలు భర్తలు చంపే దాంట్లో ఈ యాంగిల్ కూడా ఉంటది. ఓన్లీ లవ్ యాంగిలే కాకుండా వాడి ఆస్తితో వాడి వ్యవహారం కూడా మనకు వస్తుంది కదా అనేది కూడా ఉంటది అనమాట. సో ఇది బేసిక్ గా జరిగింది. అయితే ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో భర్తల్ని భార్యలు చంపేస్తున్నారు. కావాలనే పెళ్లి చేసుకొని మరీ చంపేసిన కేసులు కూడా మనం మేఘాలయ హనీమూన్ కేసులో అమ్మాయి సోనం రఘువంశీ రాజా రఘువంశీని చంపింది. అది దేశవ్యాప్తంగా అది ఎంత ఇదైందో సంచలనమైందో చూసాం. అట్లాగే మీరట్ లో ఒక భర్తను చంపి డ్రమ్ములో వేసి డ్రమ్ము నిండా సిమెంట్ కాంక్రీట్ వేసేసింది. అది కూడా దేశవ్యాప్త సంచలనమైంది. ఇక్కడ ఆదోని ఏదో అనుకుంటాను, అక్కడ కూడా ఒక బ్యాంక్ మేనేజర్ తో లవ్ అఫేర్ ఉండి తల్లి కూతురికి ఇద్దరికి, తల్లికి అఫేర్ ఉండి కూతురిని కూడా అతనికి పడుకోబెట్టింది. దాంతో కూతురు అతను కలిసి నువ్వు ఒక పెళ్లి చేసుకొని చంపేసేయి వాడిని, అప్పుడు నువ్వు ఇంకా మనం కలిసి ఉండొచ్చు అనేది ఏదో యాంగిల్ చెప్పి ఒకరిని కావాలని పెళ్లి చేసుకొని అతన్ని చంపించేశారు. వాళ్ళిద్దరు ఇప్పుడు దొరికారు, జైల్లో ఉన్నారు. సో ఇలాగా అంటే భార్యలు భర్తల్ని చంపే కేసులు మనకి విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి అనేది అనిపిస్తుంది. కాకపోతే డేటా కానీ పరిశీలిస్తే 5 ఏళ్లలో 785 మంది భర్తల్ని భార్యలు చంపితే, అదే డేటా చూసుకుంటే ఈ 5 ఏళ్లలో 35,000 మంది భార్యల్ని భర్తలు చంపిన కేసులు ఉన్నాయి. అంటే డేటా చూసుకున్నప్పుడు ఇప్పటికి కూడా స్త్రీలని చంపడం, మళ్ళీ చాలా మంది చెప్పేది ఏమంటే అది భర్తలు చంపిన కేసులు కాదు, ఫ్యామిలీస్ చంపిన కేసులు. అంటే అందులో కూడా మళ్ళీ స్త్రీలు ఉండారు, అత్త ఉంటది, ఆడబిడ్డ ఉంటది, స్త్రీలు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింటారు. స్త్రీలు ఏదో మీరు అమాయకుల్లాగా భర్తలు మగవాళ్లే క్రైమ్ చేస్తున్నట్టు మాట్లాడొద్దని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మేబీ ఆ కేసుల్లో కూడా కొంతవరకు ఉండొచ్చు. కానీ ఓవరాల్ డేటా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన డేటా ప్రకారం సంవత్సరానికి 50,000 మంది స్త్రీలు చనిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి వరల్డ్ వైడ్ గా. సంవత్సరానికి 50,000 మంది. ఇందులో ఆఫ్రికా ఎక్కువ ఉంది. ఈ 50,000లో 60% మర్డర్లు ఇంటిలోనే జరుగుతున్నాయి. అంటే భర్త కావచ్చు, ఆడపడుచులు, లేకపోతే అత్తగారు కావచ్చు, మాజీ ప్రియుడు కావచ్చు, వీళ్ళు చేసే హత్యలు 60% ఉన్నాయి. అట్లాగే మనకి ఎన్సీఆర్బి ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ దేశంలో జరిగే క్రైమ్స్ అన్నిటినీ రికార్డ్ చేస్తుంది. ఈ సంస్థ దగ్గర ఈ క్రైటీరియా లేదు. అంటే భర్తల్ని
ఎంతమంది భార్యలు చంపారు అనే క్రైటీరియా వాళ్ళ దగ్గర లేదు. అట్లాగే ఎంతమంది భార్యల్ని భర్తలు చంపారు అనేది కూడా డేటా అట్లా డివైడ్ చేసి ఇవ్వలేదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అఫైర్స్, లవ్ కావచ్చు, సెక్స్ కావచ్చు, అఫైర్స్ వల్ల ఎన్ని క్రైమ్లు జరుగుతున్నాయని ఇది ఇచ్చారు. మొత్తంగా మన దేశంలో దాదాపు 30,000 హత్యలు పర్ ఇయర్ జరిగితే అందులో ఈ హత్యలు జరగడానికి కారణాలని 19 కారణాలని ఎన్సీఆర్బి లిస్ట్ అవుట్ చేసింది. ఈ 19 కారణాలలో థర్డ్ అండ్ ఫోర్త్ కారణాలు ఈ అఫైర్స్ వల్ల జరిగే హత్యలు అన్నమాట. ఫస్ట్ కారణమేమో వెండెట్టా, పర్సనల్ రివెంజ్ వెండెట్టాతో జరిగేది. రెండోదేమో ఆస్తులు కావచ్చు, మిగతా కారణాలతో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, దీనివల్ల జరిగేది రెండవ కారణం. మూడవ కారణం అఫైర్స్, లవ్ అఫైర్ కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ ఏదైనా లైంగిక సంబంధాల వల్ల జరిగేది. నాలుగో కారణం కూడా అదే అనమాట. సో 19లో ఇదన్నమాట. అంటే దాదాపు 10 to 12% హత్యలు, మొత్తం హత్యల్లో ఈ 30,000 హత్యల్లో 3,000 నుంచి 3,300 వరకు హత్యలు అఫైర్స్ వల్ల జరుగుతున్నాయి. అయితే మనకెందుకు స్త్రీలు ఎక్కువ చంపుతున్నట్టుగా కనబడుతుందంటే మగవాళ్ళు స్త్రీలను చంపడం అనేది నేచురల్ గా కనబడుతుంది. అది సహజంగా మనకు అనిపిస్తుంది. అదేం పెద్ద వార్తగా మనం చర్చించడం. కానీ ఒక స్త్రీ భర్తను చంపితే మనకు వార్తలాగా అనిపిస్తుంది. కానీ స్త్రీలు మగవాళ్ళని చంపే కేసులు అయితే పెరుగుతున్నాయి. ఈ డేటా మగవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు స్త్రీల క్రైమ్స్ మాక్సిమం 10% ఉంటున్నాయి. అంటే 100 మంది హత్యలు జరిగితే 90 మంది మగవాళ్ళు స్త్రీలను చంపుతుంటే 10 మంది స్త్రీలు మగవాళ్ళని చంపుతున్నారు డేటా ప్రకారం. కానీ విత్ ఇన్ ద 10%, ఒకప్పుడు 6% ఉండింది, ఇప్పుడు 10కి వచ్చింది. అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అఫైర్లు ఎక్కువ పెట్టుకోవడం. అఫైర్లు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు మొన్న ఒక సర్వే చేస్తే 55% స్త్రీలు మాకు అఫైర్లు ఉన్నాయని చెప్పారు. అందరూ చెప్పరు కాబట్టి ఎక్కువ చెప్పుండకపోవచ్చు. సో దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఈజీగా వచ్చేసాయి. ఫోన్లు ఉంటాయి కాబట్టి డేటింగ్ యాప్ల్లో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇది సో తర్వాత ఏమైందంటే ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల కూడా ఈ అఫైర్లు, గొడవలు భార్యాభర్తల మధ్య పెరిగాయి అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో న్యూక్లియర్ ఫ్యామిలీ ఇంతకుముందు భార్యాభర్త గొడవ ఉంటే మధ్యలో వాళ్ళు వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి ఫ్యామిలీలో సర్ది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు. వీళ్ళిద్దరే ప్రేమించుకున్న వీళ్ళిద్దరే, గొడవ పడిన వీళ్ళిద్దరే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు మీడియేషన్ అనేది లేదు, సైకాలజిస్టుల దగ్గరికి పోరు. ఇది పెంటప్ యాంగర్, అంటే అణిచిపెట్టుకున్న ఇద్దరి మధ్య యాంగర్ కావచ్చు, అసంతృప్తి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అయ్యి చంపేసే కార్యక్రమాలు, వైలెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న దాన్ని పరిష్కరించుకునే కొంతమందికి అసలు కమ్యూనికేషన్ ఉండదు, మాట్లాడుకోరు. సో యాంగర్ పెరిగిపోతే అసంతృప్తి, మాట్లాడుకొని ఇద్దరు కలిసి సైకాట్రిస్టుల దగ్గరికి పోయి కపుల్ కౌన్సిలింగ్ అంటారు. కపుల్ కౌన్సిలింగ్ అనేది ఇండియాలో వెరీ 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 లెస్ అనమాట. అదే అమెరికాల లాంటి దేశాల్లో కపుల్ కౌన్సిలింగ్ విపరీతంగా జరుగుతారు. అంటే మనం ఎలాగైతే ఒక కారు మెయింటెనెన్స్ ఇస్తాము, ఒక బైక్ మెయింటెనెన్స్ ఇస్తాము, కపుల్ కూడా మ్యారేజ్ కూడా మెయింటెనెన్స్ అవసరం అనేది సైకాట్రిస్టులు చెప్తారు. అంటే ఇద్దరి మధ్య సమస్యల్ని ఎప్పటికప్పుడు కూర్చొని వాళ్ళ దగ్గర అయితే మనం మాట్లాడతాం కాబట్టి అవుట్లెట్ ముందు మీ మీద నేను కోపం ఎక్స్ప్రెస్ చేసేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. అది చేయకుండా ఉండి పేరుకుపోతా ఉంటే రాదు. సో అందుకని ఎవరో నేను సైకాట్రిస్ట్ ఒక ఇంటర్వ్యూ చూస్తూ చెప్తున్నాడు, అంటే ఏజ్ అయ్యే కొద్దీ భార్యలు ఎక్కువ ఆర్గ్యూ చేస్తారు, భర్తలేమో ఆర్గ్యుమెంట్లు తగ్గిస్తారు అని. సో దానివల్ల కూడా వీళ్ళ మధ్య ఈక్వల్ ఇది రాకుండా పోతుంది. ఇలాగా రకరకాల కారణాలతో అఫైర్స్ పెరగడం, ఈ అఫైర్స్ లో నుంచి హత్యలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. స్త్రీలు చేసే హత్యల్లో కూడా సంఖ్య అయితే పెరుగుతూ ఉంది.